పోరాటం చేస్తాడు. రైట్, పోరాటం చెయ్యండి, విజయం యుద్ధం అని ఎలాగో ప్రకటించారు కాబట్టి విజయం తథ్యం అనుకుంటున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. అయితే జనసేన నాయకులు బాబు పాలూరి గారికి మిమ్మల్ని సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే గతంలో విమర్శించారు, ఇప్పుడు కలిసి ఎందుకు పోటీ చేస్తున్నారు? అప్పుడు మేమన్నా విమర్శించమన్నామా? ఇప్పుడు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారు? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. ఒకప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఎంత దుయ్యబట్టారో ఇప్పుడు అదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు, ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాలం అని అన్నటువంటి షర్మిల గారు ఈరోజు జగనన్న ప్రెసిడెంట్ మెడల్ గురించి కానీ, లేదంటే ప్రత్యేక హోదా గురించి, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, లేదంటే ఇంకేటన్న విషయాలన్నింటినీ ప్రజల ముందు పెట్టి నిలదీస్తున్నారు. సో రాజకీయాల్లో మరి ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. షర్మిలమ్మకి మరి ఎవరు చెప్పి ఇది చేయిస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చనే. రైట్ బాబు గారు, ఈ విషయంలో మీరు ఎలా దీన్ని బౌన్స్ బ్యాక్ చేస్తారు, ఎలా డిఫెండ్ చేస్తారు? సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగ పాదయాత్రలు చేసుకుని దొంగ హామీలు ఇచ్చుకుంటూ తిరగాలి తప్పితే ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ మాట్లాడకూడదు, గొంతెత్తకూడదు, ప్రశ్నించకూడదు అనే విధంగానే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆనాటి సమస్యను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి ఆయన ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని వ్యతిరేకిస్తారు, ప్రశ్నిస్తారు, అలాగే సూచిస్తారు. కొన్ని సూచనలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా తీసుకుని నివృత్తి కూడా చేశారు. ఉద్దానం సమస్యల విషయంలో కానీ లేకపోతే మిగతా అంశాలు స్పందించి దాని మీద ప్రభుత్వం స్పందించింది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాల మీద జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వీళ్ళు ఏ ఒక్క అంశాన్నైనా సానుకూలంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేత చాలా బాధ్యతాయుతంగా ఈ విషయం మీద ప్రశ్నించారు, మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా దీని మీద మేము సానుకూలంగా స్పందిస్తాం, ఈ సమస్యని పరిష్కరిస్తాం అని చెప్పి ఏ ఒక్క రోజైనా మాట్లాడారండి? ఎంతసేపు 3 పెళ్లిళ్ళు, ప్యాకేజీ 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 అంటారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ నోటితోనే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, దుయ్యబట్టారు, ఆయనే మాట్లాడారు, మేమేం మాట్లాడలేకపోయాం, మేమేం పీకలేకపోయాం అని చెప్తున్నారు. అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధత కలిగిన నాయకుడు, ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఎవరినైనా ప్రశ్నిస్తాడని చెప్పి వీళ్ళ నోటితో వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పబ్లిక్ మీటింగ్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సో ఇదంతా ఒకటి సార్. ఇప్పుడు ఏంటంటే అర్థం చేసుకో వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కదా టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ తాలూకు పరిపాలనని. ఇప్పుడు ఎలాగా కలుపుకెళ్ళిపోతారు అంటే బాధ్యత కలిగిన ఏ ఒక్క నాయకుడైనా కూడా ఆనాటి పరిస్థితులను బట్టి మళ్ళీ ఈనాటి పరిస్థితులను బేరేజ్ వేసుకొని ప్రతిపక్షంలో ఎవరున్నారు, ప్రధాన ప్రతిపక్షంగా ఎవరున్నారు, వాళ్ళ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అప్రయోజనాలు ఏంటి అనే దృష్టిలోకి చూస్తే గనక వైసీపీ ఈరోజు చేస్తున్న దాష్టిక పరిపాలనే టీడీపీతో ఈరోజు జనసేన పార్టీ కలిసి పొత్తులో వెళ్లాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఈరోజు షర్మిల గారు అంత దుయ్యబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, సొంత చెల్లెలు. మరి దాని అర్థం ఏంటి? సొంత చెల్లెలే అన్ననే అంత దుయ్యబడుతూ, అతని పరిపాలన అంత దుయ్యబడుతుంటే దాని అర్థం ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు సొంత పార్టీ నాయకులే, ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచారో, మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోటీ చేయడానికి భయపడుతున్నారు. వద్దు మహాప్రభు నీ సావాసం అని చెప్పి. రైట్, నేను డబ్బులు ఇస్తాను మీరు పోటీ చేయండి అంటే వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంటే అక్కడ క్యాండిడేట్ బాగోలేక కాదండి, అక్కడ క్యాండిడేట్ పోటీ చేయడానికి సిద్ధం లేక రాజా నుంచి పాయికరావు బయట పంపించడం, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపించడం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే పొత్తు అవ్వకముందు ఒక రకమైన కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అంటే ఇద్దరిని కూడా కార్నర్ చేసి మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన వ్యవస్థలన్నింటినీ కూడా వినియోగించుకొని వీళ్ళని ఎలాగైనా నొక్కేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పొత్తు ప్రకటించారో, ఇద్దరు కలిసి వెళ్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పొత్తు అనే అంశాన్ని మీరు చాలా డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన నుంచి విముక్తి చేయడానికి కోసం మాత్రమే ఈ పొత్తు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికో, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికో కాదు, లేకపోతే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వంలోకి వచ్చి వీళ్ళలాగా దోచుకు తినడానికో కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు ఎన్నో ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 10 ఏళ్ల నుంచి రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. దీన్ని శ్రీనివాస్ చౌదరి గారు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ